మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు 3/8/2026 సోమవారం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమానికి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ రోజు మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలిసి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు। ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు। ప్రజల మద్దతుతో అభివృద్ధి, సంక్షేమ పాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మన్నెం శివ, నాగమల్లేశ్వరరావు గారు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు గారు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిన ప్రసాద్ గారు, శివకృష్ణ గారు, పోతినేని శ్రీనివాసరావు గారు, గ్రామ నాయకులు మొనపాటి రామకృష్ణ గారు, దార్ల రామారావు గారు, ముత్తనపల్లి రామలింగయ్య గారు, యూనిట్ ఇన్ఛార్జి కాకర్ల విజయ్ గారు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ముందు ఒక రాట్లా ఏం చేయమంటారు? మాటలు చెప్పాడు, నిషేధం అన్నాడు। ఏమైందమ్మా? ఊరుకోరితో ఒక జగనన్న కలిసి బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది। మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, నేను రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలి। ఒక్కసారి సార్ చేస్తున్నాం। మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసినటువంటి పనులు ఈ 2 సంవత్సరాల్లో మనం ఇచ్చిన మేనిఫెస్టో హామీలన్నీ కొంచెం దూరం ఒక 16 సెంట్లు సైట్ అవసరమైంది। కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ కొంచెం యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నాయి। మాకు ఎమ్మెల్యే గారు కొంచెం కలగజేసుకొని కొంచెం 16 సెంట్లు స్థలం ఇప్పిస్తే మేము హైవే నుంచి మా ఊర్లోకి రావడానికి మాకు సౌకర్యంగా అది ఉంటుంది సార్। ఇక్కడ రొయ్యల ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు సార్। వాళ్ళు ఇక్కడ సైట్ కొని ఆ వాటర్ తీసుకొచ్చి ఈ సైట్కి పెడుతున్నారు సార్। రేత్రిపూట ఈ ఊర్లో ఉండటానికి అసలు ఉండలేకపోతున్నాం సార్। విపరీతమైన వాసన, దుర్వాసన రావటం వల్ల ఈడ చాలా ఇబ్బందిగా ఉంది సార్। చాలా దానివల్ల రోగాలు కూడా మాకు వచ్చే పరిస్థితి ఉంది సార్। మూడవది, ఈ ఊర్లో గుడి లేని ఊరు ఏదన్నా ఉందంటే అది మా ఊరే సార్। ఒకసారి గుడి కట్టారు సార్, అది వాస్తురీత్యా బాగలేదని అది ప్రతిష్టకి నోచుకోలేదు సార్। తమరు మొన్న గంగమ్మ గుడి, పోలేరమ్మ గుడి ఒకటి అడిగాను, తమరు దాని అర్జీ కూడా ఈ గారికి రాయటం జరిగింది సార్। అది తొందరగా ఎస్టిమేషన్ వేసి మాకు ఆ 2 గుళ్ళు కట్టిస్తే ఊర్లో మేము ఉండటానికి బాగుంటుంది సార్। ఈ ఊర్లో మేము చిన్న బొడ్రా ఏర్పాటు చేసుకోవటం వల్ల కొంచెం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది సార్। మా ఏం దయ ఉంచి ఇప్పుడు ఈ సైడ్ కాలంలో కూడా మేము అడుగున్నాము, రేత్రిపూట దోమలు ఎక్కువగా బెడదుందని చెప్పేసి అది ఎమ్మెల్యే గారికి చెప్పటం, ఎమ్మెల్యే గారు అతి తొందరలో అవి ఎస్టిమేషన్ వేయించి మన గిడేపూడికి, గార్లపాడు, బూరేపల్లి, ఈ R&R కాలనీకి మొత్తం ఆయన దయ వలన మనకు అవి శాంక్షన్ అని తొందరలో కూడా అవి స్టార్ట్ చేస్తారు సార్। తమరు మా యందు దయ ఉంచి ఈ కోరికను నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।
అంటే ఇదిగో దోమలు, ఇదిగో కాలువలు బాగాలేవు అని మీరు ఆ రోజు చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు దగ్గర దగ్గర 5,10,00,000 రూపాయలతో ఈ కాలనీలో ప్రతి డ్రైనేజు శాంక్షన్ చేయించాం. టెండర్ కూడా అయిపోతుంది. ఒక నెలలోనే అవన్నీ పనులు బిగిన్ అవుతాయి. అంటే ఏదో ఉత్తగా రాలేదు. ఆ రోజు వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చే లోపల అన్ని శాంక్షన్ చేసుకొని ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. ఇంకా కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళు చేసుకొని అతి త్వరలోనే, అంటే ఒక నెల లోపలనే ఇక్కడ ప్రతి రోడ్డులో ఈ కాలువలు, ఎందుకంటే దోమలు గీమలు లేదు. పోయినసారి అందరి ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ కాలువలు ఎవరాలు బాగాలేవంటే అది గుర్తుపెట్టుకొని ఈరోజు చేశాను. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాను. నేను 20 ఏళ్ళ నుంచి ఇది 4వ నేను పోటీ చేసింది. 2009 నుంచి నేను ఇక్కడనే తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇక్కడ సిమెంట్ రోడ్లు, ఇంత బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఒంగోలు కూడా లేవు, ఇంత మంచి సిమెంట్ రోడ్లు. నేను అందరికన్నా ముందల ఆ రోజు పక్క కాన్స్టిట్యున్సీ రవి గారి కన్నా ముందల్లే నేను ఇక్కడంతా సిమెంట్ రోడ్లు వేయించిన. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో 2014లో ఆ సమయంలో ఆ రోజు రోడ్లు వేయించాను. ఈరోజు కాలువలు కట్టిస్తున్నాము. అనేక మందికి అప్పుడు ఇల్లు కట్టించాము, అటు పెన్షన్లు ఇచ్చాము, ఇటు ఇవన్నీ చేసాం. అంటే ఒక 15-4 దాంట్లో చాలామందికి చాలా పనులు చేశాను. మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు, ఎందుకంటే నేను కొద్దిగా కష్టపడి తెచ్చుకున్నాను ఇవన్నీ. ఈరోజు ఈ 5,10,00,000 ఈ కాలువల కోసం 6 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. కలెక్టర్ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర కష్టపడి తెచ్చాము. అనేది అంటే ఈ కాలనీలోనే మీకు 5,10,00,000 పనులు జరుగుతున్నాయంటే ఈ 2-3 సంవత్సరాలు, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన మద్దిపాడు కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్జీఎస్లో ఫేజ్ 1లో దగ్గర దగ్గర 4,90,00,000. ఈసారి ఫేజ్ 2లో 5,10,00,000, అంటే దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేశాను. మద్దిపాడు గ్రామంలోనే 3 కోట్లు వేశాను. కొలసన కోటలో దగ్గర దగ్గర 1 కోటి దాటింది. ఇవన్నీ కాకుండా ఇంకొక అతి త్వరలోనే 4 కోట్ల రూపాయలు డిఎంఎఫ్ ఫండ్లో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని, అది ఎప్పుడు మీ అందరికీ తెలియదు, అది తెచ్చి దొడ్డవరము, తల్లవాడు, వెల్లంపల్లి, కొలసన కోట, పెద్ద కొత్తపల్లిలో దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు ఇచ్చి, అది కూడా ఒక 2 నెలల లోపలనే ఈ సైడ్ డ్రైన్లో అవన్నీ చేస్తున్నాం. మీరు అనొచ్చు, ఈ ఊర్లో వచ్చి ఆ పెద్ద కొత్తపల్లికి 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారని చెప్పారు. మనకి ఇచ్చే డబ్బులు తక్కువ కాబట్టి ఆ డిఎంఎఫ్ అంతా వాళ్ళకి ఇచ్చాము, రేపు వచ్చే డబ్బులన్నీ ఇక్కడ మీకు పెడతాం, అది అందుకని చెప్తాము. అంటే వచ్చిన డబ్బులు నీట్గా ఎక్కడ ఏమి ఇవ్వగలరో ఇచ్చాము, అవన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు అంటే 1-2 విషయాలు చెప్తా ఉన్నా. మద్దిపాడు సీసీ రోడ్డు కాదు, బీటీ రోడ్డు